హనుమంతుడంటే బలం కాదు, ఆత్మ నియంత్రణ మరియు భక్తి. నమస్కారం మిత్రులారా, మొదలుపెట్టే ముందు మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. మీ ఒక్క క్లిక్ మాకు పెద్ద శక్తి. మనందరికీ హనుమంతుడంటే వెంటనే గుర్తుకొచ్చేదేంటి? అపారమైన బలం, పర్వతాలు ఎత్తే శక్తి, అద్భుతమైన యుద్ధ వీరత్వం. కాని నిజంగా చెప్పాలంటే హనుమంతుడి గొప్పతనం బలంలో కాదు, ఆయన బలం కన్నా గొప్పదొకటుంది. అదే ఆత్మ నియంత్రణ మరియు సంపూర్ణ భక్తి. ఈరోజు ఈ వీడియోలో మన జీవితం పూర్తిగా మార్చగల హనుమంతుడి నిజమైన శక్తి గురించి తెలుసుకుందాం. హనుమంతుడు జన్మించినప్పటినుంచే అపారమైన శక్తితో పుట్టాడు. చిన్న వయసులోనే సూర్యుణ్ణి పండనుకుని ఎగిరిపోయేంత బలం. కాని హనుమంతుడికి ఒక విషయం తెలియదు. తనలో ఎంత శక్తి ఉందో తనకే తెలియదు. దేవతలంతా ఇది గమనించి ఈ శక్తి అహంకారంగా మారితే లోకానికి ప్రమాదం అని భావించి హనుమంతుడి శక్తిని మరిచిపోయేలా ఒక శాపమిచ్చారు. ఇక్కడే ఒక గొప్ప పాఠం ఉంది. శక్తి ఉన్నా అహంకారం లేని వ్యక్తే నిజమైన వీరుడు. మన జీవితంలో కూడా చాలామంది ఉంటారు. బుద్ధి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. కాని అది కొద్దిగా బయటపడగానే నేనెవరో తెలుసా అనే అహంకారం మొదలవుతుంది. హనుమంతుడిలో మాత్రం అహంకారం లేదు. అందుకే ఆయన నిశ్శబ్దంగా ఎదిగాడు. హనుమంతుడి నిజమైన శక్తి రాముడిని కలిసిన తర్వాతే వెలుగులోకొచ్చింది. రాముడొకసారి అడిగాడు, నువ్వెవరూ? అందుకు హనుమంతుడు చెప్పిన సమాధానం ప్రపంచంలోనే గొప్ప తత్వం. దేహ దృష్టిలో నేను నీ దాసుడిని, ఆత్మదృష్టిలో నేను నీ అంశం. ఈ మాటల్లోనే హనుమంతుడి గొప్పతనం ఉంది. రాముడి ముందు హనుమంతుడికి భయం లేదు, అహంకారం లేదు. ఉన్నది ఒక్కటే, భక్తి, నమ్మకం, అర్పణభావం. నిజమైన శక్తి అంటే భక్తితో కూడిన క్రమశిక్షణ. మన జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని దేవుడిలా భావిస్తే, ఒక పనిని సేవగా చేస్తే విజయం తప్పక వస్తుంది. ఇప్పుడు లంక ఘట్టం చూద్దాం. హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు అతనికి ఏమీ చెయ్యలేని పరిస్థితా? లంకా నగరాన్ని మొత్తం ధ్వంసం చేయగలడు, రావణుడితో యుద్ధం మొదలుపెట్టగలడు. కాని హనుమంతుడు అలా చెయ్యలేదు. కోపంతో కాదు, అహంకారంతో కాదు, మిషన్ మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. తన లక్ష్యం ఒక్కటే, సీతమ్మను కనుగొనడం, రాముడి సందేశం అందించడం. తప్పు జరిగితేనే ప్రతిస్పందన. ఆ తర్వాత లంకను కాల్చాడు. కాని ఒక విషయం గమనించాలి, అశోకవనంలో ఉన్న సీతమ్మ చెట్టు ఒక్కటి కూడా తాకలేదు. ఇక్కడ పాఠమేమిటంటే, శక్తి ఉన్నప్పుడు నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేని శక్తి విధ్వంసం మాత్రమే. మన జీవితంలో కూడా కోపం మీద నియంత్రణ, భావోద్వేగాల మీద నియంత్రణ, మాటల మీద నియంత్రణ లేకపోతే ఏ టాలెంటున్నా నష్టమే. యుద్ధం ముగిసిన తర్వాత రాముడు హనుమంతుణ్ణడిగాడు, హనుమంతా, నీకేమి కావాలి? అందుకు హనుమంతుడిచ్చిన సమాధానం రాముడినే ఆశ్చర్యపరిచింది. నాకు ఏమీ అవసరం లేదు, నీ సేవే నాకు సంపద. మనమైతే ఏం కోరుతాం? గుర్తింపు కావాలి, పేరు కావాలి, ప్రశంస కావాలి. కాని హనుమంతుడికి కావాల్సింది ఒక్కటే, నిరంతర సేవ మరియు నిబద్ధత. అందుకే సేవకుడిగా ఉన్నవాడే దేవుడయ్యాడు. ఇప్పుడు మన జీవితానికి వర్తింపజేస్తే, టాలెంట్ ఉంది, ఓర్పు లేదు, శక్తి ఉంది, క్రమశిక్షణ లేదు, జ్ఞానం ఉంది, వినయం లేదు. అందుకే చాలామంది మధ్యలోనే ఆగిపోతారు. హనుమంతుడు చెప్పిన జీవన సూత్రం ఇది: అహంకారం తగ్గించు, లక్ష్యాన్ని దేవుడిలా భావించు, కోపాన్ని నియంత్రించు, క్రమశిక్షణగా ముందుకు సాగు. ఈ 4 పాటిస్తే జీవితంలో ఎన్ని లంకలు వచ్చినా దాటగలుగుతారు. హనుమంతుడంటే ఒక విగ్రహం కాదు, హనుమంతుడంటే ఒక మనస్తత్వం. మీ లోపల ఉన్న హనుమంతుణ్ణి గుర్తించండి, మీ శక్తిని గుర్తించండి. కాని అహంకారాన్ని కాదు, సేవని ఎంచుకోండి. అప్పుడు మీ జీవితం కూడా ఒక రామాయణం అవుతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్. మిత్రులారా, ఈ కథ నచ్చింది కదా? ఇంకా హనుమంతుడిపై కథలు కావాలా? లేదా మరే భక్తి, మోటివేషన్, హిస్టరీ వీడియోలు కావాలా? వెంటనే కామెంట్ చేయండి. మీకోసం ప్రత్యేక వీడియో చేస్తాం. మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా శక్తి. జై హనుమాన్, జై శ్రీరామ్.